చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం గంభీరం దగ్గర ఉన్నటువంటి వైకుంఠం దగ్గర అయితే ఈ యొక్క 15, 16, 17 తారీఖుల్లో అంగరంగ వైభవంగా అయితే కనుక ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మనతో అయితే కనుక అమరేష్ దాస్ ప్రభు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ హరే కృష్ణ. హరే కృష్ణ. సార్ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. అందరికీ, ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ సుమన్ టీవీ వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హరే కృష్ణ మూమెంట్ తరపు నుంచి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. సార్ చూస్తే ప్రతి ఏటా పెరుగుతూ ఇంకా వైభవంగా చేస్తూ ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వస్తూ చెప్పండి సార్. యాక్చువల్గా జన్మాష్టమి అనేది మాకు చాలా ప్రాముఖ్యం అన్నమాట. ప్రతి ఒక్కరికి కృష్ణునితో సంబంధం ఉంది. ఎందుకంటే భాగవతం చెప్తుంది, జీవేర స్వరూప్ నిత్య కృష్ణదాస్. ప్రతి ఒక్కరు భగవంతుడు శ్రీకృష్ణుని యొక్క సేవకులు అనమాట. సో మనం ఆ ప్రిన్సిపల్ చూస్తే జన్మాష్టమిలో మనం అందరినీ నిమగ్నం చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయనకు రిలేషన్ ఉంది. ఆయన పరమాత్మ స్వభావంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. ప్రతి ఒక్క హృదయంలో ఆయన నివసించి ఉన్నారు. కాబట్టి మనకు నిరంతరమైన సంబంధం ఆయనతో ఉంది. కాబట్టి మనం ఈ జన్మాష్టమి వేడుకలో ఆయనకు గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయనకు కృపకు పాత్రలు కావడానికి మనకు ఎంతో అవకాశం అన్నమాట. ఇయర్లీ ఒకసారి వస్తుంది. మనం ఈ యొక్క జన్మాష్టమి వేడుకలో అందరూ పార్టిసిపేట్ కావాలనేది మనం ఎన్నో అరేంజ్మెంట్స్ చేశాము. వాళ్ళకు ఉంజలే సేవ అనేది ఉంటుంది. వచ్చినాక వాళ్ళకు దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా ప్రసాద మనం చేస్తున్నాం అనమాట. అదేవిధంగా కృష్ణుడు చెప్పిన భగవద్గీత బుక్స్ వితరణ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ యొక్క జన్మాష్టమి వేడుకలో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క వైభవాన్ని, కృష్ణ చైతన్య, కృష్ణ గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని మా ఒక చిన్న నమ్మకం, కోరిక. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు ఈ యొక్క అభిషేకం అయితే కనుక చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అది అభిషేకం గురించి చెప్పండి. మనం ఈ జన్మాష్టమిలో మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి భగవంతుడికి ఒక అభిషేకం అన్నమాట. మనం ఈ యొక్క అభిషేకంలో 108 కలశాలు స్థాపన చేస్తారు. అన్ని పుణ్య నదుల నుంచి మనం జలాలను తీసుకొని వచ్చేసి ఆ జలాలను ఆ కలశాలను నింపి ఆయనకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ నదులే కాకుండా మనం ఎన్నో పంచామృతం, పంచగవ్య, 25 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. ప్లస్ ఔషధీస్, శాస్త్రం ప్రకారంగా ఎన్నో ఔషధాలు అభిషేకంలో ఉపయోగించాల్సినవి ఉన్నాయి. ఆ అన్ని ఔషధాలను మనం ఉపయోగిస్తాం దీంట్లో. అదేవిధంగా 40 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, మనం ఈ యొక్క వర్షాకాలంలో మంచిగా పూలు మనకు వస్తాయన్నమాట. సో మనం 40 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఈ అన్ని ఐటమ్స్ భగవంతునికి అభిషేకంలో నివేదన చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ 1.5 hour టైం ఉంటుందన్నమాట. చాలా గ్రాండ్గా దీన్ని మనం ఈ యొక్క అభిషేకాన్ని ఇయర్లీ ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలా ఘనంగా దీన్ని జరపడం జరుగుతుంది. ఎంతోమంది డోనర్స్ ఈ యొక్క అభిషేకంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క అభిషేకంలో పార్టిసిపేట్ చేస్తారనమాట. మనం ఇది లైవ్ కూడా చేస్తాము. మీరందరూ కూడా దీంట్లో సుమన్ టీవీలో వీక్షించడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ రావు. సో చూశారు కదా, ఈ యొక్క వైకుంఠంలో జరిగేటటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే కనుక అంటే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క స్వామివారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.